యేసును వెంబడించే వారిని సర్వసత్యములోనికి నడిపించేది పరిశుద్ధాత్మే. ఆత్మ నడిపింపు, దైవికమైన నడిపింపును ఆశించిన కీర్తనాకారుడు తన కోరికను నెరవేర్చుకుంటూ కీర్తన 25:4-5 వచనాల్లో, యెహోవా నీ మార్గము నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచము. తర్వాత 5వ వచనం, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్త అయిన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను అంటాడు. 43వ కీర్తన 3వ వచనంలో, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అది నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనకి గైడ్ అనమాట, మనం నడిపించేవాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములో తన ప్రజలు నడిపించిన తీరు యెషయా వివరించాడు. పాత నిబంధనలో కూడా ఉంది పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మళ్ళీ రావడం ఏంటి, మరలా ఇప్పుడు ఆదరణకర్త రావడం ఏంటి, అప్పుడు ఉన్నటువంటి ఆత్మ ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ఆత్మ ఏంటి అని మనం చూస్తే అదే ఆత్మ. ప్రభువు ఉన్నప్పుడు కూడా ఆత్మ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని నేను నడిపించాను 3.5 సంవత్సరాలు, ఇక్కడి నుంచి ఎవరు నడిపిస్తారు మిమ్మల్ని? పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ఎప్పుడు వరకు నడిపిస్తాడు? మళ్ళీ నేను తిరిగి వచ్చే వరకు. మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇప్పుడు అంతా లీడింగ్ అంతా ఏంటంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ నడిపింపుతోనే మనం ప్రోగ్రామ్ మనం చేసుకున్న రాసుకున్న కార్యక్రమాలు, మనం ఏ పాట పాడాలి, ఏ సందేశం ఇవ్వాలి, కార్యక్రమాలు ఎలా చేయాలని మనం ఎంత చేసినప్పటికీ కూడా అక్కడ ఆ వాక్యానుసారము, సమయానుసారము, లేతే పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే దానికి ఒక సిస్టమ్ పెట్టారు, ప్రతిదీ క్రమం. నేను అమెరికాలో చదివేటప్పుడు లాడర్ హిల్ అని ఒక మంచి ప్రొఫెసర్ ఉండేవాడు. అది థియలాజికల్ స్కూలే, థియలాజికల్ కాలేజీ అయినప్పటికీ కూడా 1 year లీడర్షిప్, తర్వాత మిషన్స్, తర్వాత 2 years డిప్లొమా ఇన్ థియాలజీ కోర్స్ అనమాట. మాస్టర్ లెవెల్ లేదు నేను వెళ్ళిన కాలేజీలో. నేను వెళ్ళింది ఆ చిన్న కాలేజీలో. ఆ కాలేజీలో అంటే జనం ఎక్కువ ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉండేది, కాకపోతే కోర్సు తక్కువ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, హే స్టూడెంట్స్, యూజ్ యువర్ మైండ్ అనేవాడు ఆయన. ఎప్పుడు మాట్లాడితే మీ మైండ్ ఉపయోగించండి. సమయం పరిశుద్ధాత్మ నడిపింపులో, హోలీ స్పిరిట్ గైడెన్స్లో మీరు ఏం చేయాలి? సమయ పాలన, సమయ సందర్భాన్ని బట్టి మీరు ఉండాలి అని క్లియర్గా చెప్పేవాడు. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొంచెం ఎక్కువ సమయం తీసుకుని పరిశుద్ధాత్మ నడిపింపు అంటారు. కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటే దేవుని వాక్యం వినటానికి, కొద్దిసేపు కూర్చోవడానికి ఏంటి మీ కష్టం అంటారు. ఇలా రకరకాలుగా మన సమయాలు ఇవన్నీ మనం ఉంటున్నప్పటికీ కూడా నడిపింపులోకి వచ్చేటప్పటికి ఆత్మ నడిపింపు. నువ్వు ఎక్కువ సమయం బోధించావా, తక్కువ సమయం బోధించావా, నువ్వు ఏ విధంగా బోధించావు, ఎలా చేసావు, ఎంత క్రమంగా చేసావు, లేకపోతే ఎంత తక్కువ సమయంలో చేసావు, ఎక్కువ సమయంలో చేసావు అనే దానికంటే అక్కడ మనం దేవుని యొక్క నడిపింపు అనేది మనకు చాలా అవసరం. 63:14లో, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసెను, నీకు ఘనమైన పేరు కలిగినట్లు నీవు నీ జనులను నడిపించితివి అంటాడు. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి పొందినట్లు దేవుని యొక్క ఆత్మ మనకు ఎప్పుడు ఏం చేస్తుందంటే విశ్రాంతిని కలిగిస్తుంది. అంటే పునరుద్ధరించిన నడిపింపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందన్న దాని గురించి యెషయా తెలియజేశాడు. యెషయాలోనే 43:19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారులో నదుల పారజేయుచున్నాను. ఇక్కడ వాడినటువంటి పదం ఏమిటంటే కలుగజేయుచున్నాను, త్రోవ కలగజేసే. త్రోవ కలిగించేది ఎవరి ద్వారా? దేవుడు ఆత్మ ద్వారా. తెలియచేయును అంటాడు. గ్రీకులో అనాంగెల్లో అనే పదాన్ని వాడారు. అంటే యెషయా గ్రంథంలో 40 కన్నా ఎక్కువ సార్లు వాడారు ఇది. నడిపించును, తెలియచేయును, మీకు వివరించును, పునరుద్ధరించును, నడిపించును అనే పదాలు యెషయా గ్రంథంలో చాలా ఎక్కువగా మనకు కనబడతాయి. అంటే సంభవింపబో సంగతులను తెలియజేయడం అనేది దేవుని ప్రత్యేకమైనటువంటి అధికార పరిధికి చెందిన విషయంగా మనకు కనబడుతుంది. 48:14, వీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయును, యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారంగా బబులోనుకు చేయును, అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును అంటే ఈ సంగతి తెలియచేయును అంటాడు. ఆది కాలములో నుంచి పరిశుద్ధాత్ముడు పనిచేస్తూనే ఉన్నాడు, ఆత్మ నడిపింపు జరుగుతూనే ఉంది, తెలియజేస్తూ ఉన్నాడు. అయినా సరే ప్రజలు పక్కదోవ పట్టారు, పరిశుద్ధాత్మను పక్కన పెట్టేశారు, దేవుని మాట పక్కన పెట్టేశారు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, సేవకుల మాటలు పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారంగా నడుచుకుంటూ వచ్చారు. దేవుడు ఒక గొప్ప మాటలు ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. యేసు మాటలకు క్రియలకు ప్రకటించడం ద్వారా ఆత్మ ఆయనను మహిమపరుస్తుంది అంటాడు. పరిశుద్ధాత్మను నడిపింపుని గురించి అక్కడ మనం చూస్తాం. ద స్పిరిట్ యాజ్ టీచర్ గైడ్స్ ద చర్చ్.
మనం ఈరోజు పరిశుద్ధాత్మ ఈ సంఘమును నడిపిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. ఆరంభించిన వాడు దేవుడు తన దాసుల ద్వారా ఒక దర్శనంతో దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ నడిపిస్తున్నటువంటి మనందరం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మకే మనం ఆ ప్రాధాన్యత, లేకపోతే పరిశుద్ధాత్మకే మనం అప్పగించుకోవాలి. ద వర్డ్ విల్ నాట్ బి హానెస్ట్ అబౌట్ ఇట్స్ ఓన్ సిన్. లోకము తాను చేస్తున్నటువంటి పాపమును, దుష్కార్యమును గుర్తించదు. అంటే హానెస్ట్ అబౌట్ ఇట్స్ ఓన్ సిన్. నిజాయితీగా నేను పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నానని లోకం ఒప్పుకోదు. అందుకని చాలామందిని ఏం చేస్తుందంటే తప్పుదోవ పట్టిస్తుంది. సత్యములో నడవకుండా అసత్యమును సత్యముగా మార్చేయడానికి, నీతిని బూతులుగా మార్చేయడానికి, అసలు ప్రతీది వాళ్ళకి అవకాశం ఎలా కావాలంటే అలా మార్చేయడం, వాస్తవాన్ని వాస్తవంగా వాళ్ళు ఉంచకుండా అలా మార్చేస్తుంది అనమాట. అది 16:1-4 వరకు అంటాడు. 5-11 వరకు ద స్పిరిట్ యాజ్ రీప్రూవర్ విట్నెస్ త్రూ ద చర్చ్. ఆత్మ ఏం చేస్తుందంటే సంఘమును గురించి సాక్ష్యం ఇస్తుందంట. అందుకని ఆత్మ సంఘమును గురించి సాక్ష్యం ఇస్తుంది. 11వ వచనం వరకు, 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. దీంట్లో మళ్ళీ చెప్తాను, ఇక్కడ 12 నుంచి 15 వరకు ఆత్మ మార్గనిర్దేశం చేస్తుంది. ద స్పిరిట్ టీచర్ గైడ్ ద చర్చ్. ఫస్ట్ ఇది మీరు చూస్తే తన సొంత పాపమును గురించి, దుష్కారముల గురించి నిజాయితీగా ఒప్పుకోదు లోకం. తర్వాత 5 నుంచి 11 వరకు సంఘము ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆత్మతో నడిపించబడుతుంది. సంఘము నడిపించబడుతుంది అనటానికి సాక్ష్యం ఏంటంటే పరిశుద్ధాత్మే. సంఘము దేని చేత నడిపింపబడుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా అంటాడు. 16 నుంచి 22 వరకు మనం చూసినప్పుడు లెట్ దేర్ బి జాయ్, దేర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ టు గ్రాస్ప్. అంటే మనం గ్రహించడానికి ఒక సూత్రం అక్కడ మనకు కనబడుతుంది అంటాడు. ఇవన్నీ కూడా ఈ 16వ అధ్యాయంలో ఇన్ని సంగతులు చెప్పుకొచ్చి మనం చదివినటువంటి 16-13లో మాత్రం మనకి నడిపించేది మాత్రం పరిశుద్ధాత్ముడే అంటాడు అనమాట. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాలి. అందుకని శిష్యులు సరైన మార్గంలో ప్రభు నడిపించాడు. ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అని వాళ్లకు చెప్పి ప్రభు వెళ్ళాడు. తర్వాత 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము. ఇక్కడ 14:26లోనేమో పరిశుద్ధాత్ముడు మీకు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. మన జ్ఞాపకం తక్కువ కదా, మనకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. 16-13లోకి వచ్చేటప్పటికి ఇక్కడికి ఏమంటాడంటే మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అంటాడు. అక్కడ జ్ఞాపకం చేస్తాడు, ఇక్కడేమో సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఖచ్చితంగా ఈ 2 వాక్యాలు నేను నా అనుభవంలోకి వెళ్ళి చూసినప్పుడు, మేము వాక్యం నేర్చుకున్నప్పుడు కానీ, సేవ ఆరంభించిన దినాల్లో కానీ ఎక్కువ జ్ఞాపకాలు, ఇంకా సర్వసత్యములోకి నడిపించబడటం అంత తక్కువ ఉండేది ఆరంభం కాబట్టి. తర్వాత మేము ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించటం, దేవుని సన్నిధిలో వాక్యం వినటం, దేవుని వాక్యం 1-2-3 ఆరాధనలకి వెళ్ళటం, నేను ఎక్కడున్నా సరే సమయం దొరికితే ఆదివారం వస్తే విదేశాలకు వెళ్ళినప్పుడు 2-3 ఆరాధనలకు వెళ్ళేవాడిని. అంతకు ముందు కూడా ఇక్కడ 87లోనే నేను ఇక్కడ మన మందిరంలోంచి వెళ్ళిన తర్వాత 87లోనే నేను 4-5 ఆరాధనలకు వెళ్ళేవాడిని. మార్నింగ్ ఆరంభం అయితే మాకు రాత్రి మళ్ళీ 12 దాటిపోయేది. ఇంటికి వెళ్ళేదాడు 1-2 అయ్యేది. అప్పుడే ఆరంభమైంది. ఇక్కడ ఉండగాను అంతే. ఇక్కడ ఉండగానేమో పగలు రాత్రి తేడా తెలిసేది కాదు మాకు. సేవ చేసేటప్పుడు ఎప్పుడు ఏ పని వస్తుందో, ఎప్పుడు ఏ కార్యక్రమం వస్తుందో తెలిసేది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆరాధనలో పాల్గొని మళ్ళీ ఇక్కడ ఆరాధన అయిపోగానే 2 గంటలకి బయలుదేరి 1 టౌన్ ఆరాధనకి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ 4కి ఎప్పుడు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఎక్కువ చోట మీటింగ్ ఉండేది. అదే అలా చేస్తూ ఉండగానే విదేశాలకు వెళ్ళాం. అక్కడికి వెళితే అంతే. ఎప్పుడు ఆస్ట్రేలియాలో తక్కువే కానీ 1-2 వెళ్ళేవాళ్ళం. కానీ అమెరికాలో అయితే ఎక్కువ వెళ్ళేవాడిని. ఏ స్టూడెంట్ ఏ సంఘానికి వెళితే ఎవరైతే వాళ్ళతో పాటు వెళ్ళిపోయేవాడిని సమయం దొరికితే. మార్నింగ్ అని, ఈవినింగ్ అని, మధ్యాహ్నం అని ఉండేది కాదు. అలా ఎక్కువగా దేవుని వాక్కులు వింటూ ఉండేవాళ్ళం. వినటం ద్వారా, వాక్యం చదవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా దేవుడు వాటిని జ్ఞాపకం చేస్తాడు, వాటిని రిపీట్ చేస్తాడు, గుర్తు చేస్తాడు. మీకు పలానా టైంలో నేను మాట్లాడాను నీతో. అందుకే నేను బైబిల్లో కొన్నిటిని ఏం చేసేవాడిని అంటే రాసుకునేవాడిని, డేట్ వేసుకునేవాడిని. మీలో కొంతమంది మీలో రాస్తారు. అలా మనకి దేవుడు మాట్లాడింది మనకి జ్ఞాపకం చేస్తాడు. ఆ డేట్ చూసినప్పుడు లేదా వాక్యం చదివినప్పుడు జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే మార్గ నిర్దేశం చేయటం అండి. ఇక్కడ ఒకే ఒక గొప్ప మాట ఏమిటంటే ద స్పిరిట్ వుడ్ ఆల్సో గైడ్. మార్గ నిర్దేశం.
మన గైడ్ ఎవరంటే పరిశుద్ధాత్ముడు, మనల్ని నడిపించేవాడు, మార్గనిర్దేశం చేసేవాడు. అంత మాత్రం కాదు, హీ విల్ షో యూ థింగ్స్ టు కమ్. ఇక్కడ ఏమన్నాడు, జరగబో వాటిని తెలియచేస్తాడు. మనం విశ్వాసులైనటువంటి మనం అదే ప్రార్థన చేయాలి. ఇప్పుడు వరకు జ్ఞాపకం చేస్తూ సర్వసత్యములోనికి నడిపిస్తూ మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే, జరగబో వాటిని తెలియచేయ ప్రభువా. సమాజం కొరకైన దర్శనం ఇంకేం చేయమంటావు, ఎలా చేయమంటావు? ఇప్పటికే మీలో కొంతమందితో దేవుడు మాట్లాడతాడు, తెలియచేస్తా ఉన్నాడు, మీరు చెప్తున్నారు, మార్గనిర్దేశం చేస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు, ప్రవచన రీతిగా ప్రార్థనలో లేకపోతే ప్రోత్సహించడం ద్వారా. అద్భుతం అన్నమాట అండి. 16వ అధ్యాయం 23-28 వరకు ప్రాముఖ్యంగా అక్కడ చూస్తే నమ్మడానికి ఒక వాగ్దానాన్ని ఆయన అక్కడ ఉంచాడనమాట. ఆ వాగ్దానంలో ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఈజ్ ప్రేయర్ అన్నమాట. చివరికి వచ్చేటప్పటికి ప్రార్థన ఎలా చేయాలో ఆ ప్రార్థన గురించి అడగండి, మీరు దాన్ని పొందుకుంటారు అని ఆ లేఖనాలు దాంట్లో మనం చూస్తాం. ఇక్కడ మనం ఇంకొకసారి గమనించవలసి వస్తే, ఆయన మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించు. రక్షణ లేని వారి మధ్య పని చేయటమే కాదు. 16, 7, 8 వచనాలు చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు వచ్చి, ఈ తర్వాత 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఇది మనం చేయవలసిన ప్రార్థన. ఇంకెవరైతే పాపాన్ని ఒప్పుకోలేదో, ఇంకెవరైతే నీతిమంతులుగా తీర్చబడలేదో వాళ్ళలో ఆ గుర్తింపు రావాలని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడి నుంచి మీరు ప్రార్థన ఏమని ప్రార్థన చేయాలంటే, ఎక్కడో ఇంకా పాపములో ఉన్న వ్యక్తి, అవినీతిలో ఉన్నటువంటి వ్యక్తి, పాపమును ఒప్పుకోకుండా నీతిమంతుడిగా తీర్చబడకుండా మనవలే ఎవరైతే ఉన్నారో వారి కోసం మనం ఇక్కడి నుంచి మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు అక్కడికి వెళ్ళి వాళ్ళని లేపి వాళ్ళతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఒకసారి గొల్లపూడిలో సేవ ఆరంభించినప్పుడు ఓ తల్లిగారు వచ్చింది, 2 పిల్లల్ని తీసుకుని. పాస్టర్ గారు ఆయన నాకు విడాకులు ఇచ్చేస్తా అన్నారు. సంతకం పెట్టేసి పేపర్ ఇచ్చేసి, నేను ఒరిస్సా వెళుతున్నాను, నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే లోపుగా నువ్వు సంతకం పెట్టి ఉంచు, నువ్వు నాకు కనపడటానికి ఇల్లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆదివారం ప్రార్థనకు వచ్చి ఆ పిల్లలిద్దరిని తీసుకొస్తే, నేను వెళ్ళిపోయి ఏదైనా ఒక చిన్న కొట్టేదైనా పెట్టుకుని పిల్లల్ని పోషించుకుంటూ బతుకుతాను పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అంది. ఆ రోజు నాకు అసలు బాధ లోపలంతా, ఏమిటి ఈ పరిస్థితులు ఎలా? నిజంగా మీరు నమ్మండి, ఏడుస్తూనే లిటరల్గా ప్రార్థన చేశా, ఒక అద్భుతం చేయాలి ప్రభువా. ఏ మనసుతో సంతకం పెట్టి వెళ్ళిపోయాడో ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడాలి అని ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఒరిస్సాలో ఉన్నటువంటి నాయనతో మాట్లాడాడు. హల్లెలూయా. తిరిగి వచ్చి విడాకులకి పేపర్ని చింపేసి పక్కన పడేసి ఈ లారీ ఫీల్డ్ కూడా ఆపేసి ఒక చిన్న హోటల్ పెట్టుకుని మేము బతుకుతాం ఇంకా మీరన్నట్లుగా ప్రార్థన చేయండి అని వచ్చారు. తర్వాత ఎంత అద్భుతం అంటే, ఇక్కడి నుంచి ప్రార్థన చేయటం ద్వారా అక్కడ దేవుడి కార్యం చేస్తాడు. మొండి, జగమొండి ఎటువంటి వాళ్ళైనా సరే నిర్ణయంలో మార్పు లేదు, ఇంతే అని ఎంత గట్టిగా మూర్ఖత్వంతో లేకపోతే తిరిగిలేనటువంటి అహంకారంతో అతిశయంతో అని మనం అనలేం. కానీ అపవాది యొక్క కబంధాస్తాలకు లోనై ఎవరైతే ఉన్నారో మనం ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు దీవిస్తాడంతే, మనం ప్రార్థన చేయటమే అదే మిరకల్, ఒక అద్భుతం అన్నమాట. దేవుని కార్యాలు అలా జీవితంలో చేస్తాడు. సంఘంలో పనిచేస్తాడు, అలాగే రక్షణ లేని వారి మధ్యలో ఆయన పనిచేస్తాడు. వారికి నేర్పు, ప్రబోధం, క్రమపరచడం, సత్యములోనికి నడిపించడం ఇత్యాది క్రియలు ఆయన చేపడతాడు. మత్తయి సువార్త 18:15లో, 1 తిమోతి 5:20లో, ప్రకటన 3:19లో మనకు కనబడతాయి. పాపానికి సంబంధించిన విషయాలు, దుర్మార్గతకు జరిగే తీర్పు, క్రీస్తు నీతి వంటి విషయాలను గురించి పరిశుద్ధాత్ముడు విశ్వాసులతో మాట్లాడతాడు. పాపానికి సంబంధించిన విషయాలు, దుర్మార్గతకు జరిగే తీర్పును గురించి, యేసుక్రీస్తు వారి యొక్క నీతి విషయాలను మనకి జ్ఞాపకం చేస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. వారిని క్రీస్తుకు, ఆయన నైతిక ప్రమాణాలకు దగ్గరగా చేర్చుతాడు పరిశుద్ధాత్ముడు. ఎవరైతే ప్రభుకి ఇంకా దగ్గర కాలేదో, నైతిక ప్రమాణాలను, ఇంకా నైతిక జీవితాన్ని జీవించకుండా, ఇంకా చెడుతనమును విడిచిపెట్టకుండా, యథార్థంగా జీవించకుండా, అబద్ధాలు, అసత్యం లేకపోతే నటిస్తూ పైకి భక్తిగా ఉంటూ శక్తిని ఆశ్రయించకుండా ఎవరైతే ఉన్నారో పరిశుద్ధాత్ముడు వాళ్ళలో కార్యాన్ని జరిగిస్తాడు.